నమస్తే వనిత హెల్ప్ లైన్ కి స్వాగతం. ఈ రోజు కూడా హెల్ప్ లైన్ లో మనం కుటుంబ సమస్యలకు సంబంధించి సైకలాజికల్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అలాగే లీగల్ కౌన్సిలింగ్ కి సంబంధించిన ప్రశ్నలు తీసుకుందాం. దాంతో పాటుగా ఈ మధ్యకాలంలో మనం చాలా ఎక్కువగా వింటూ ఉంటాం మానవ సంబంధాలు చెడిపోయాయని. ఈ మానవ సంబంధాలు చెడిపోవటం అనేది ఎందుకు జరుగుతుంది, వీటికి అంకురం ఎక్కడ మొదలవుతుంది, ఎందుకు ఇవాళ ఒకప్పుడు మా తరంలో ఎన్నో ప్రేమలు ఉండేవి కానీ ఇప్పుడు పిల్లలకి ఏ ప్రేమలు ఉండట్లేదని చాలా మంది తరచుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. పిల్లల్లో ప్రేమలు లేకపోవడానికి వాళ్ళ పెంపకంలో ఉన్న సమస్యలే కారణమా, ఎందుకు ఇలా జరుగుతుంది, ఈ విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. అందుకోసం స్టూడియోలో మనతో పాటు ఇద్దరు అతిథులు ఉన్నారు. హిప్నో పద్మ కమలాకర్ గారు, సైకోథెరపిస్ట్, వరలక్ష్మి గారు, అడ్వకేట్. సో పద్మ గారు, పిల్లల్లో మానవ సంబంధాలు సరిగా ఉండట్లేదని, పిల్లల్లో ప్రేమలు ఉండట్లేదని చాలా తరచుగా కంప్లైంట్స్ వింటూ ఉంటాం. ఏంటి వీటికి మూలం? అంటే అసలు పిల్లలు మన జాతి సంపదలమ్మ. ఈ నేటి సమాజానికి నిర్మాణ సారథులు కూడా వాళ్ళే. రైట్. అన్ని ఉండి అనాథలుగా ఉంటుంది ఈ రోజుల్లో పిల్లలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక గదిలో బంధించేసి నేర్పించేస్తుంది. కానీ ఇంక వాళ్ళకి మానవ విలువలు అనేవి, వాల్యూస్ అనేవి, సంబంధాలు తెలియట్లేదు. ఉదయం స్కూల్కి వెళ్తున్నారు, నైట్ వస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు. అటు స్కూల్స్ లో కూడా ఎలా అయిపోయిందంటే, పూర్వం ఎలా ఉండేదంటే ఈవినింగ్ అయ్యేటప్పుడు అంటే ఆఫ్టర్నూన్ నుంచి స్టోరీ టెల్లింగ్ అని, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అని, ప్లస్ మార్నింగ్ నుంచి చెప్పిన లెసన్స్ కూడా పిల్లలతో చెప్పించారు. రైట్. అంటే మారల్ వాల్యూస్ అంటే మహాభారతం, రామాయణం, ఖురాన్ ఇలాంటివి కూడా పిల్లలకి చెప్పించేవారు. కాకుండా సాయంత్రం ఆటలు మామూలుగా ఉండేది. అంటే ప్రతిరోజు ఇలా ఈవినింగ్ అయ్యేటప్పుడు చాలా హ్యాపీగా ఉండేది. రైట్. నేను చదువుకునే రోజుల్లో అసలు ఎప్పుడెప్పుడు ఆఫ్టర్నూన్ అయిపోతుందా, క్లాసెస్కి వెళ్ళిపోదాం అని అనిపించేది. కానీ ఇప్పుడు అది లేదు. ఇంక ఈవినింగ్ వరకు స్టడీ అవర్స్ అని చెప్పేసి చదివించేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇంటికి రాగానే ఏమవుతుందంటే పేరెంట్స్ కూడా ఏం చెప్పారా, నువ్వేం నేర్చుకున్నారా, ఏం చదివారా అని, అంటే చదువు అనే ఆ 3 అక్షరాల గురించి ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నారు తప్ప మిగిలిన విషయాల గురించి పిల్లలకి చెప్పకపోవటంతో ఈ మానవ సంబంధాలు అనేవి తిరోగమనం వైపుకు వెళ్ళిపోతున్నాయి. అది ఇక్కడ ఆ టీచర్స్, పేరెంట్స్ కూడా ఈ సమాజం అసలు మనం సాంకేతికంగా చాలా అభివృద్ధి సాధిస్తున్నాము, కానీ మానవ సంబంధాల వైపు ఎందుకు తగ్గిపోతున్నాయని ఎవరు ఆలోచించడం లేదు. అలా ఆలోచించకపోవడంతో పిల్లలకి అసలు ఏం తెలియట్లేదు. రైట్. ఎగ్జాక్ట్లీ. మీరు అన్నారు అదేంటే చాలా మంచి మాట చెప్పారు. అన్ని ఉండి అనాథలుగా మారదు నిజానికి వాళ్ళ పిల్లలని. మీరు అన్నట్టుగా 12 గంటల చదువు కోళ్ళఫారాలు. నిజానికి వాళ్ళు చాలా స్కూళ్ళు అట్లా స్కూల్ అనడానికి వీలేదు, అది ట్యూషన్ సెంటర్స్ లాగా కోళ్ళఫారాలు లాగా ఉంటాయి. 12 గంటల చదువు సరిపోయినట్టుగా ఇంటికి వచ్చిన తర్వాత మావాడు మ్యాథ్స్ లో వీక్ గా ఉన్నాడు, ఫిజిక్స్ లో వీక్ ఉన్నాడు, మళ్ళీ ట్యూషన్స్ కూడా మొదలవుతాయి చాలా సార్లు. ఐ థింక్ మీరు అన్నది కరెక్ట్. మనకు స్కూళ్ళకి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం అయిపోతే ఆట విడుపు అని, మధ్యాహ్నం నుంచి మీరు అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి, అన్నిటికి మించి చివరిది ఆటల పీరియడ్. లాస్ట్ పీరియడ్ వచ్చిందంటే అందరూ గ్రౌండ్ లోకి పరిగెత్తి ఆడుకుని వచ్చేవాళ్ళం. సో దట్ ఒక కంప్లీట్ సైకిల్ అనేది మనకు ఎండ్ అయ్యిండేది. బట్ నిజంగానే ఇప్పుడు ఇవన్నీ లేకపోవటం వల్ల మానవ సంబంధాలు అర్థం కాకపోవటం మాత్రమే కాదు, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి అంటున్నారు. ఎలాంటి సమస్యలు వస్తున్నాయి అంటే పిల్లల్లో జనరల్గా ఎలా ఉంటుందంటే అమ్మా నాన్న అంటే ఎవరనే స్టేజ్లోకి కూడా వెళ్ళిపోతున్నారు. ఎందుకు జరుగుతుందంటే చిన్నతల్లి వాళ్ళ హాస్టల్లో వేసేస్తున్నారు. అలాగే పూర్వం ఎలా ఉంటుంది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కష్టం. ఎందుకంటే ఇద్దరు కష్టపడితేనే వాళ్ళు పిల్లలు పెంచగలుగుతారు, వాళ్ళు చదివించగలుగుతారు. కానీ ఇప్పుడు అది లేదు. కానీ ఫంక్షన్స్ వచ్చినా లేకపోతే హాలిడేస్ వచ్చినా మన బంధువులకి పంపిస్తున్నారంటే అది కూడా చేయటం లేదు. సెలవులు వస్తే చాలు ఏ స్టడీ సెంటర్లో పడదా, ఏ కోచింగ్ సెంటర్లో పడేద్దామని చూస్తున్నారు. దానివల్ల ఏంటంటే అసలు అమ్మమ్మ తాతయ్య పేర్లు కూడా చెప్పే స్టేజ్లో పిల్లలు ఉండటం లేదు. అలాగే మన బంధువులు ఎవరు ఎక్కడున్నారు, ఏ ఊర్లో ఉన్నారో కూడా చెప్పే స్టేజ్లో లేరు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనం పిల్లలకి నేర్పటం లేదు. ఓకే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కరెక్టే, కానీ న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో తల్లి తండ్రి అన్ని సంబంధాన్ని విడమర్చి చెప్పగలగాలి. వీళ్ళు చెప్పలేనప్పుడు హాలిడేస్ ఉన్నాయి. ఆ హాలిడేస్ ని వాళ్ళ దగ్గరికి పంపించాలని ఆలోచన పేరెంట్స్ లో రావాలి. అలాగే స్కూల్స్ లో కూడా ఏంటంటే టీచరు అక్కడ పిల్లవాడు మధ్యన కూడా అగాధమే ఉంటుంది. అవును. ఇంతకుముందు మార్క్స్ రావాలి, మార్క్స్ రాకపోతే అక్కడ వాళ్ళకి ప్రమోషన్ కట్ అవుతుంది, ఇంక్రిమెంట్స్ రావు. ఇంతకుముందు టీచర్స్ పిల్లలు పేరు పెట్టి పిలిచేవారు. రైట్. అసలు ఇళ్ళకి కూడా రమ్మని చెప్పేవారు. చాలా సరళ అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ పేరెంట్స్ కిను టీచర్స్ కి పిల్లలకి ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. దానివల్ల పిల్లలకి ఏంటంటే అసలు సంబంధాలు ఏంటి, ఇవేంటి, అందుకే చూడండి అక్క చెల్లెళ్ళు ఎవరో తెలియట్లేదు, లేదా బావమరుదులు అంటే ఏంటో తెలియట్లేదు. అసలు ఆ సంబంధాలు ఎలా ఉంటాయి అనేది కూడా, మన సంస్కృతి ఎలా ఉంది, ఆచార వ్యవహారాలు ఎలా ఉన్నాయి, అసలు ఒక ఫ్యామిలీ ఎలా ఉంటుంది అనేది కూడా తెలియట్లేదు. ఇవన్నీ తెలియచెప్పాలి అంటే కంపల్సరీ పేరెంట్స్ అందరూ కూడా ఒక ఫంక్షన్ ఉంటే అందరూ కలిసి వెళ్ళేలా ప్లాన్ చేసుకోవాలి. రైట్. అది పద్మ గారు చెప్పిన
పిల్లలు యాక్చువల్గా వాళ్ళ ఒక జనరేషన్ వచ్చేసింది. ఇప్పటికే కొంతమంది 20s లో 30s లో కూడా వచ్చేసారు. ఎందుకంటే ఈ కోళ్ళ ఫారాలు చదువు మొదలై మనకు 20 ఏళ్ళు అయింది దగ్గర 20 ఏళ్ళుగా ఈ కోళ్ళ ఫారాలు చదువుకునే పిల్లలు నిజానికి చాలా బాధాకరంగా పిల్లలు స్నేహం చేయాలి అందరితో మనం అనుకుంటాం. బట్ ఆ 12 గంటల చదువులో పక్కవాడితో మాట్లాడితే పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకి కొడతారు, టీచర్లు కొడతారు. అంటే పక్కవాడితో మాట్లాడటమే తప్పు అనే ఒక భావనతో ఆ పిల్లలు పెరిగి పెద్ద అవుతుంటారు. అయితే ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళకు రిలేషన్షిప్స్ బిల్డ్ చేసుకోలేకపోవడంలో పెళ్లిళ్ళలో కూడా సమస్యలుగా మారుతున్నాయంటారు. అవే చాలాసార్లు మీ దాకా కూడా వస్తాయి. మీ అభిప్రాయం ఉంటుంది? కరెక్ట్ అండి. నిజంగా మీరు ఇప్పుడు పద్మగారు చెప్పినట్టు యాక్చువల్గా మానవ సంబంధాలు అనేది చిన్నప్పటి నుంచి డెవలప్ అవ్వాలి. తల్లి తండ్రే చిన్న చిన్న విషయాలకు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. సో ఆ విడాకుల దాకా వెళ్ళిపోవడం వల్ల పిల్లల మధ్య వాళ్ళ మానసిక దీని మీద స్థితి మీద చాలా ప్రభావం పడుతుంది. చిన్న విషయాలకి ఈగోయిజంతో తల్లిదండ్రులు పిల్లల ముందర ప్రతి చిన్న విషయాన్ని దారుణంగా కొట్టుకుంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఇల్లు లేకుండా పోయి ఒక స్టేజ్ లో వెళ్ళిపోతుందంటే చిన్న చిన్న విషయాలకి విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. ఫ్యామిలీ కోర్టులు నిండిపోతున్నాయి, విడాకుల కేసులకు ఫ్యామిలీ కోర్టు నిండిపోతున్నాయి. ఈ సంస్థలో ఒకవేళ తల్లిదండ్రులు విడిపోతారేమో అన్న భావన స్థితిలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. తర్వాత పిల్లలకి ఎంత నచ్చ చెప్పాలని చూసినా సరే, మీ అమ్మ నాన్న మీరు విడిపోయినా సరే మీరు మీ జీవితం కెరీర్ చూసుకోండి అంటే ఇటు అమ్మ కరెక్టా నాన్న కరెక్టా అన్నది వాళ్ళు తెలుసుకోలేని స్టేజ్. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి చెప్పాల్సిన స్టేజ్ పెద్దవాళ్ళది. వాళ్ళకి చెప్పాల్సిన స్టేజ్లో వీళ్ళే కొట్టుకుంటూ ఉంటే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వీళ్ళే కొట్టుకుంటూ కోర్టులకు వెళ్ళిపోతుంటే పిల్లల మానసిక స్థితిని బాగు చేసేది ఎవరు? తల్లి తండ్రి ఉన్నప్పుడే బాగు చేయాలి. ఎల్కేజీ దగ్గర నుంచి ఏబిసిడీలు పట్టేసినాం, కానీ మోరల్ స్టోరీస్ చెప్పట్లేదు, ప్లే టైం ఇవ్వట్లేదు, కాంపిటీషన్, నువ్వు ఫస్ట్ మార్క్ తెచ్చుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకపోతే వాడెవరో తెచ్చుకున్నాడు, నువ్వు తెచ్చుకోకపోతే నువ్వు వేస్ట్ అన్నట్టు చిన్నప్పటి నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి చదువు 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 చదువు. ఇంట్లో ప్రతి విషయంలో ఏ ఇంట్లోనైనా ఇంటికి వెళ్ళగానే మీకు ఏమన్నా పీస్ఫుల్ గా కనిపిస్తుందా అంటే కనిపించదు. ఎందుకంటే పిల్లల మీద అల్పలే కనిపిస్తుంది. నువ్వు చదువు, అది చదువు, ఇది చదువు, అది చెయ్యి, ఇది చెయ్యి. ఎందుకు? వీళ్ళ స్ట్రెస్ అంతా, వీళ్ళ ఆఫీస్ లో పడే స్ట్రెస్ అంతా తీసుకొచ్చి పిల్లల మీద చూపించేస్తున్నారు. అది కూడా ఒక కారణం అవ్వచ్చు. కానీ ఒకటి తల్లిదండ్రులు మాత్రం చిన్న చిన్న విషయాలకి వాగ్వివాదం చేసుకోకుండా, ముఖ్యంగా పిల్లల ముందర వాగ్వివాదం చేసుకోకుండా, కోర్టుల వరకు వెళ్లకుండా వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ గురించి అట్లీస్ట్ వాళ్ళు సమర్థంగా చేసుకుంటే కనుక వాళ్ళిద్దరూ కలిసిపోయే మార్గాలు చూసుకుంటే చాలా వరకు ఉంటుంది. యాక్చువల్గా ట్రబుల్ ఫ్యామిలీస్ లో పిల్లలు ఇంకా ఐ థింక్ అదనం వాళ్ళకి ఇంకా 7 గంటలు కాదు, వాళ్ళకి ఇంకా 10 గంటలు 12 గంటలు ఇంకా ఎక్కువ స్కూల్లో కూడా పంపిస్తుంటారు. ఎందుకంటే పిల్లలు లేకుండా ఉండటం కోసం తలన్నట్టుగా హాస్టల్లో కూడా పడేస్తారు. ఐ థింక్ ఇంకా ఎక్స్ట్రా సమస్యలు కూడా ఉంటాయి. ఒక కాల్ తీసుకుందామండి. హలో 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 చెప్పండి. టీవీ పెట్టినట్టున్నారు. టీవీ చూస్తున్నారా మీరు? హలో కట్ అయిపోయింది. ఐ థింక్ ఇది ఒకటండి. అంటే అన్ని బాగుండి కూడా పిల్లలకు బాల్యాన్ని దూరం చేయటం వల్ల వచ్చే సమస్యలకు ఉన్నైతే తల్లిదండ్రి మధ్యలో సమస్యలు ఉంటే ఇంకోటి. ఒకప్పుడు భార్యాభర్తలు గొడవలు ఎప్పుడూ ఉన్నాయండి. గొడవ పడితే ఒకళ్ళు ఇంట్లోంచి బయటికి ఒకళ్ళు పెరట్లోకి వెళ్ళారు, పిల్లల ముందు ఏం జరిగేవి కాదు. ఇవాళ అన్ని అపార్ట్మెంట్స్, చిన్న ఇల్లు, తలుపులు మూసుకొని పిల్లల ముందే కొట్టుకుంటున్నారు, పిల్లల ముందే ఐ థింక్ చంపుకుంటున్నారు చాలా చోట్ల. ఐ థింక్ అంత వైలెంట్ వాతావరణంలో ఇవాళ పిల్లలు పెరుగుతున్నారు. దానివల్ల వచ్చే దుష్పరిణామాలు కూడా మనం ఐ థింక్ మాట్లాడుకోవటం బెటర్ అనిపిస్తుంది. అంటే ఇక్కడ వైలెంట్ గా బిహేవ్ చేస్తున్నారంటే పేరెంట్స్ కూడా ఏమైపోయిందంటే వర్క్ చేసి వచ్చేస్తున్నారు, ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చేటప్పటికి సెల్ ఫోన్ పట్టుకొని ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అంటే కమ్యూనికేషన్ బాగా డెవలప్ అయింది అంటున్నారు, కానీ డైరెక్ట్ కమ్యూనికేషన్ తగ్గిపోయింది. అవును, ఒక పిల్లలు తండ్రి కూర్చొని మాట్లాడుకునే స్టేజ్ ఉండటం లేదు. అవును, ఎప్పుడైతే అది లేదో ఆటోమేటిక్ గా సాడిజం అనే మెంటాలిటీ బాగా డెవలప్ అయిపోతుంది. ప్లస్ స్వార్థం ఒకటి పెరిగిపోయింది. నువ్వు నేను మనం అని అంటలేదు, నువ్వు నేను కూడా అది నేనే ఆ వేలో ఆలోచిస్తున్నారు. అలా ఆలోచించడంతో ఏమవుతుందంటే మైండ్ కూడా చాలా డిస్టర్బ్ గా తయారైపోతుంది, స్ట్రెస్ కు లోనైపోతుంది. ఎప్పుడైతే స్ట్రెస్ కు లోనైందో ఒక చిన్న విషయం, ఆ గ్లాస్ ఇలా తీసుకురా లేదా పన్ను ఇలా తీసుకురా అనే చిన్న విషయం దగ్గర కూడా గొడవలు పెట్టుకున్నారు. ఈ మధ్య రీసెంట్ గా ఒక కేసు నా దగ్గరకు వచ్చినప్పుడు సినిమాకి తీసుకెళ్లేదని చెప్పి కిరోసిన్ ప్రాసెస్, ఎవరు పిల్ల తల్లిదండ్రులు, హస్బెండ్ వైఫ్, అంటే అది చిన్న విషయమే కానీ అక్కడ కమ్యూనికేషన్ రాలేదు. అంటే ఈ అమ్మాయి రెడీ అయిపోయామని చెప్పాడు అతను ఆఫీస్ నుంచి, ఇక్కడ ఈ అమ్మాయి కమ్యూనికేషన్ ఇవ్వలేదు. కానీ అక్కడ బాస్ స్ట్రిక్ట్ గా ఆ అబ్బాయిని అలా ఉంచేశారు. కానీ ఈ చిన్న కమ్యూనికేషన్ వల్ల అలా చేసుకుంటారని చూడండి ఎంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు. అంటే నాకు నువ్వు చేయలేదు,
నువ్వు రాలేదు టైంకి అని. అందుకని అక్కడ ఏమైంది ఏంటంటే ఆలోచించే స్టేజ్ లో ఉండటం లేదు. ఇవన్నీ పిల్లలు చూసేటప్పటికి పిల్లలు కూడా అదే వేళ ఆలోచిస్తున్నారు. షేరింగ్ ఒకటి ఉండటం లేదు. ఈవెన్ టెక్నాలజీ కూడా నా ఉద్దేశంలో టెక్నాలజీ కూడా సగం స్పాయిల్ చేస్తుంది. ఎందుకంటే మొబైల్ ఫోన్లతో టెక్నాలజీ అనేది సమాజం అభివృద్ధి చేసుకుంటూ ఒక బాబు 13 year బాయ్ ఫేస్బుక్ లో మదర్ ఫాదర్ సీక్రెట్ అఫైర్స్ అన్ని లోడ్ చేసి ఫ్రెండ్ పంపించేశాడు. పేపర్స్ మంచి చెడు తెలియట్లేదు. వాళ్ళిద్దరు మీద ఆ పిల్లాడికి ఎంతో కోపం ఉండాలి. ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు దారుణంగా కోపం అంటే మొన్న రీసెంట్ గా ఒక బాబు 7 years అబ్బాయి 5 years అప్పుడు వాళ్ళ పేరెంట్ ఆర్మీలో చేస్తాడు. అక్కడ అతనికి స్కూల్ సరిగ్గా లేవని చెప్పి మదర్ ఒక్కతే వెళ్ళింది. మదర్ 1 year తర్వాత వచ్చేసింది. కానీ మదర్ మీద కోపం పెట్టుకొని వచ్చిన దగ్గర నుంచి ఆవిడ కొట్టడం తిట్టడం వల్గర్ గా మాట్లాడడం చేస్తున్నాడు. చూసారా, అంటే పేరెంట్స్ పిల్లలు ఆ టైంలో కేర్ తీసుకోకపోవటం వల్ల వాళ్ళలో ఎంత సాడిజం వచ్చేస్తుంది. అంటే ఇక్కడంటే ఆ ఎఫెక్షన్ అనేది ఎక్కువ కోరుకుంటారు. పుట్టినప్పటి నుంచి ఒక 15 years వరకు తల్లిదండ్రుల ఎఫెక్షన్ పిల్లలు బాగా కోరుకుంటారు. కానీ అది ఈ రోజులో ఉండటం లేదు. అంటే వీళ్ళు రెండు ఉండట్లేదు. కానీ అది పేరెంట్స్ ఇవ్వగలగాలి. నిజంగా ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా సెల్ ఫోన్లు కావాలని కొనిచ్చేస్తున్నారు, లేదా బళ్ళు కావాలని కొనిచ్చేస్తున్నారు. ఏది మంచి ఏది చెడు నిజానికి చెప్పాలంటే పేరెంట్స్ కి కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన స్టేజ్ యాక్చువల్లీ చాలా మంది పేరెంట్స్ కి అవసరం. అసలు పిల్లలు కనడానికి కౌన్సిలింగ్ అంటే పేరెంట్స్ కి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మీ స్ట్రెస్ వాళ్ళ మీద చూపించకండి, మాక్సిమం టైం వాళ్ళతో స్పెండ్ చేయండి. లేదంటే వాళ్ళని ఎక్కడికైనా బయటకి అవుటింగ్ తీసుకెళ్ళండి. వాళ్ళకి ఏది మంచి ఏది చెడు రోజుకు ఒక 1 hour చెప్పండి. ఏమండి పాతకాలంలో చందమామ కథలు ఉండేవి. ఒక చందమామ కథలో నీతి ఉండేది. ఆ నీతులు చెప్పండి, ఇది కరెక్ట్ అమ్మా, ఇలా చేయడం కరెక్ట్, అబద్ధాలు ఆడడం తప్పు. లేదంటే ఇప్పుడు టెక్నాలజీలో నిజంగా అన్ని వచ్చేసినాయి, అన్ని గూగుల్లో చూస్తే అన్ని వచ్చేస్తున్నాయి. మీరు ఏది మంచి ఏది చెడు అన్నది వాళ్ళకి చెప్పడానికి అర్థమయ్యేటట్టు చెప్పడానికి 1/2 hour చాలు కదా. రోజుకు ఒక 1/2 hour స్పెండ్ చేయండి వాళ్ళకి ఇది కరెక్ట్, ఇది మనం చేసేది. అట్లీస్ట్ పేరెంట్స్ కి మేము చేస్తున్నది కరెక్టా కాదా అన్నది వాళ్ళకి ముందర అనలైజ్ చేసుకుని పిల్లలకి చెప్పగలిగితే, ఎందుకంటే సమస్యకు పరిష్కారం కావాలి. ఇప్పుడు వస్తున్న సమస్యలకి పరిష్కారం దొరకట్లేదు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక సమస్య, ప్రతి సంసారంలో బలవుతున్నది పిల్లలు. యాక్చువల్ గా చెప్పాలంటే మన దగ్గర చాలా మందికి పిల్లలు కానీ అర్హత లేకుండానే పిల్లలు కంటున్నారు అనిపిస్తుంది. అంటే ఎట్లా పెంచాలో తెలియకుండా పిల్లలు కంటున్నారు, ఎందుకు కనాలో తెలియకుండా పిల్లలు కంటున్నారు. పిల్లలు కనడం చాలా ఈజీ అయిపోతుంది, పెంచడం అనేది ఐ థింక్ ఇవాళ చాలా మందికి చేతగాని విద్య కింద మారిందండి పేరెంట్ అనేది. ప్రెగ్నెంట్ టైంలోనే పూర్వం మనం చూసినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పి చక్కగా ఎక్కడైతే హ్యాపీగా ఉన్నారో అక్కడికి పంపించేవారు. ప్లస్ గుళ్ళకి తీసుకెళ్లి భాగవతం భారత రామాయణం వినిపించేవారు. వాళ్ళకి చదువు రాకపోతే వీళ్ళు వినిపించారు, లేదా వాళ్ళతో చదివించేవారు. అంటే ప్రశాంతత అనేది ప్రెగ్నెంట్ టైంలో కంపల్సరీ పేరెంట్కి అక్కడ ఉండాలి. కానీ ఈ రోజులో ఏమవుతుందంటే ప్రెగ్నెంట్ టైంలోనే మానసిక సమస్య స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే కడుపులో ఉండగానే బేబీ సమస్యలన్నీ వింటుంది, బయటికి రాగానే సమస్యతో బయటపడుతుంది. సో కాబట్టి ఏంటంటే పుట్టిన బేబీ 1 year లోపలే సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే స్టేజ్ లోకి వచ్చేస్తున్నారు. అందుకే వరల్డ్ మెంటల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తున్నది, 2020 సంవత్సరానికి వృద్ధ భారతంగా మారిపోతుందని గగ్గోలు పెడుతుంది. కానీ ఎవరికి వాళ్ళు పట్టించుకోవట్లేదు. కానీ ఈ సమాజంలోకి మనం ఒక బేబీని పంపిస్తున్నామంటే దాన్ని ఎంత కేరింగ్ గా పంపించాలని పేరెంట్స్ ఆలోచించగలరు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయికి పిల్లలు పుట్టాలని అనుకుంటే మగ అబ్బాయికి అవసరం లేదు అంటున్నారు, ఇప్పుడు అవసరం లేదు తర్వాత చూద్దామని అంటున్నారు. ఇలాగే ఇద్దరు క్లాషెస్ లో పిల్లలు కనేస్తున్నారు. అసలు పిల్లడు పుట్టాడో పెంచామనేది కూడా చూడలేదు, వాడు పెరిగేశాడు అంతే అయిపోయింది అనే వేళ ఆలోచన. కానీ 20 సంవత్సరాల వరకు పిల్లలు మనం కేరింగ్ గా చూసుకోవాలి, వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తును ఇవ్వాలి అని ఈ సమాజం ఆలోచించకపోవడంతో వాళ్ళు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ ఒక కాల్ తీసుకుందాం అండి. హలో చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా? ఓకే చెప్పండి. నాకు మ్యారేజ్ 10 days 10 years. ఓకే 10 years చెప్పండి. ఒక పాప ఒక బాబు. మా హస్బెండ్ 5 years చనిపోయింది. అయ్యో. అయితే మా అమ్మమ్మ వాళ్ళు 3 సార్లు పెడుతున్నారండి, ఇంట్లో. హస్బెండ్ ఎక్కడ పెడతారు? ఓకే, ఇంట్లో వచ్చి మిమ్మల్ని వదిలించుకునే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు మీరు. వాళ్ళు మొత్తం ఏం చేయమంటారు? మీ హస్బెండ్ ఏమన్నా మీ ఉద్యోగం చేసేవారమ్మా?
మీకు రాలేదమ్మా ఉద్యోగం? మరి వార్డ్ బాయ్ అంటే డిపెండెంట్ మీకు ఏమైనా బెనిఫిట్స్ ఏమైనా వచ్చినాయా? మీ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆయన ఆఫీస్ నుంచి మీకు ఏమైనా బెనిఫిట్స్ కానీ ఏమైనా వచ్చినాయమ్మా? మీరు అసలు అప్లై చేసుకున్నారా దానికోసమని? మీ మామగారికి ఏమైనా ఆస్తులు ఉన్నాయమ్మా? మీ మామగారు అత్తగారి మీద మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద మీకు మెయింటెనెన్స్ కోసం, లేదంటే మీరు సెపరేట్ గా అదే ఇంట్లో ఒక పోర్షన్ లో విడిగా ఉండడానికి, అంటే షేర్డ్ హౌస్ హోల్డ్ అంటారు, అట్లా ఉండడానికి మీరు డొమెస్టిక్ వైలెన్స్ కింద ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ చేస్తే వాళ్ళని పిలిపించి మాట్లాడతారమ్మా. మీరు దాంట్లోకి మీకు మామగారికి ఏమన్నా ఆస్తులు ఉంటే దాంట్లో మీ వారికి రావాల్సిన భాగం ఏమన్నా ఉంటే, మీ మామగారిది కనుక యాన్సెస్టర్ ప్రాపర్టీ అయినా సరే ఏమన్నా ఉంటే దాంట్లో మీ వారికి రావాల్సిన భాగం ఏమన్నా ఉంటే ఆ భాగం కోసం మీరు పార్టిషన్ సూట్ కూడా వేయొచ్చు. అది కాకుండా మీకు మెయింటెనెన్స్ కూడా అడగచ్చు. లేదంటే అదే ఇంట్లో మీకు ఒక పోర్షన్ ఉండడానికి ఒక పోర్షన్ గురించి వేయొచ్చు. ఇవన్నీ వేయాలంటే మీరు మాత్రం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కోర్టుకు వెళ్ళాలంటే మీరు ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర కానీ, లేదంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీరు ఏమైనా ఖర్చులు భరించుకునే స్టేజ్ లో ఉంటే లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి వాళ్ళ దగ్గర మీకు కంప్లైంట్ చేస్తే మీ తరఫున ఒక న్యాయవాదిని పెడతారు. లేదు అత్తగారు వాళ్ళ మామగారు మీద నేను కేసులు వేయడానికి సిద్ధంగా లేను అనుకుంటే కనుక ఒక ప్రీ లిటిగేషన్ కేసు కింద కూడా మీరు ఫైల్ చేయొచ్చు. అప్పుడు మీ అత్తగారు వాళ్ళ మామగారిని పిలిపించి మాట్లాడి మీకు సరైన అంటే జీవన భత్యం కానీ, లేదంటే భరణం కానీ, లేదంటే మీకు ఆ ఇంట్లో ఉండడానికి చోటు కానీ, లేదంటే మీ వారికి వచ్చే ఆస్తుల భాగం కానీ, ఇలాంటివన్నిటిని వాళ్ళు లాయర్ ద్వారా మీ అత్తగారి వాళ్ళతో మాట్లాడి పరిష్కరించడానికి అవకాశం ఉంటుందమ్మా. యాక్చువల్గా మీరు మాదాపూర్లో ఉంటున్నారని చెప్పారు. మాదాపూర్ నుంచి బొటానికల్ గార్డెన్స్ అంటారు, మీకు ఐడియా ఉంటుంది. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ పక్కన ఏరియా హాస్పిటల్ ఉంది. ఏరియా హాస్పిటల్కి వెళ్తే మీకు అక్కడ సఖీ సెంటర్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతానికి డీవీసీ ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడే కూర్చుంటున్నారు. మీరు అక్కడికి వెళ్ళండి. మేడం చెప్పిన డీవీసీ కేసు వెళ్ళాలంటే ప్రొటెక్షన్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళాలి. మొదట వాళ్ళు మీ అత్తగారిని మామగారిని పిలిపించి మాట్లాడతారు, మీకున్న హక్కులు ఏంటి అని మాట్లాడి, వాళ్ళు వినకపోతే ఇవన్నీ కోర్టు ఆర్డర్స్ రూపంలో తీసుకొస్తారు, లేకపోతే విని మాట్లాడి సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ముందు మీరు అక్కడికి వెళ్ళండి. సెటిల్ కాకపోతే మాత్రమే నెక్స్ట్ ఏం చేయాలనేది, నెక్స్ట్ కోర్టుకు వెళ్ళక తప్పదనుకుంటే వెళ్ళండి. ఐ థింక్ అది బెటర్ అనిపిస్తుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లోంచి మాత్రం వెళ్ళకండి. ఆ ఇంట్లోనే ఉండి ఫైట్ చేయటం అనేది మీరు చేయాలి. ఒకసారి ఇంట్లోంచి వెళ్ళిపోతే మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళలేరు. కాబట్టి మీరు ఏరియా హాస్పిటల్కి వెళ్ళి ముందు కౌన్సిలింగ్ అడగండి. అక్కడ పని జరగకపోతే అప్పుడు వాళ్ళే కోర్టుకు పంపించే అవకాశం కూడా ఉంటుంది. హలో, నెక్స్ట్ కాల్. హలో హలో చెప్పండి. నమస్తే, చెప్పండి, వింటున్నాను, చెప్పండి ప్లీజ్ చెప్పండి. టీవీ చూస్తున్నారా మీరు? నెక్స్ట్ కాల్ ఇవ్వండి ప్లీజ్. హలో హలో కాల్ రా. సో యాక్చువల్లీ ఈ మానవ సంబంధాలు ఎలా చెడిపోయానికి ఈ మధ్యకాలంలో ఇప్పుడు వచ్చిన కేసు లాంటి ఉదాహరణ అంటే, కొడుకు చచ్చిపోతే కోడలితో పాటు కొడుకు పుట్టిన పిల్లలను కూడా ఇంటికి తరిమేసే ఒక పద్ధతి. అంటే నిజానికి వాళ్ళు పోషించగలిగిన స్థితి, మాదాపూర్లో 2 ఇళ్ళు ఉన్నాయంటే ఒక ఇండిపెండెంట్ హౌస్ అవన్నీ ఉన్నాయంటే పోషించగలిగిన స్థితిలో కూడా అంటే బయటకు తరిమేయటం, అంటే పిల్లలు ఏమైపోతారని కూడా ఆలోచన ఎవరికి ఉండట్లేదు ఈ మధ్య కాలంలో. చూడండి, అసలు అత్తగారి మామగారికి కూడా కనీసం కొడుకు పిల్లలు అనేది కూడా ఎఫెక్షన్ అసలు ఉంటుంది, కానీ అది లేదంటే చూడండి, అంటే అలా తయారైపోతున్నారు ఇక్కడ మనుషులు. ఎవరికి వాళ్ళు అనే ఫీలింగ్ వచ్చేసి, అరే నా పిల్లలు వీళ్ళు, అసలు నా సంతానం ప్లస్ నా తర్వాత నా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు వీళ్ళు అనే ఫీలింగ్ కూడా అతనిలో లేకపోయేటప్పటికీ ఇక్కడ ఒక తల్లిగా ఆవిడేం చేస్తుంది అంటే అక్కడ చేయాల్సింది ఏంటంటే ఒక పేరెంట్ గా తను వాళ్ళతో మింగ్లింగ్ అవడానికి ప్రయత్నం చేయగలగాలి. ఎందుకంటే తన అవసరం ఇప్పుడు తన పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళతో ఎంత మింగ్లింగ్ అయితే అంత బాగా పిల్లలు ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళతో కలిసిమెలిసి ఉండేలాగా చేయగలిగే అవకాశం తల్లికే ఉంది. ప్లస్ ఓకే, వాళ్ళు రాను అనుకున్నప్పుడు వాళ్ళకి తెలిసిన పెద్దవాళ్ళు ఎవరితో కూర్చోబెట్టి మాట్లాడించడం వల్ల ఆ సంబంధం అనేది కొంత
జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. లేదంటే ఈ కేసే కాదు, ఈ మధ్యన మనం చూస్తున్నాం నిన్న కూడా ఒక మామగారు మనవరాల మీద లైంగిక వేధింపులకు గురి చేశారు. అది నేను పేపర్లో రైట్ వచ్చేసింది. అంటే ఆ వేళ ఆలోచిస్తున్నా, ఎందుకు అంటే ఇక్కడ అతను కూడా సింగిల్ గానే ఉన్నాడు. సింగిల్ గా ఉండేటప్పటికి ఏమవుతుందంటే మైండ్ అంతా చాలా ఖరాబుగా ఉంటుంది, స్ట్రెస్ గురవుతూ ఉంటారు. ఆ వయసులో ఏం చేయాలో అర్థం కాదు, ఎదురుకుంటే పిల్లలు కనిపిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా వాళ్ళకు కూడా ఏంటంటే లైంగిక ఆలోచనలని ఏ వయసులో అయినా మగవాళ్ళకి 80-90 years వరకు కూడా ఉంటాయి. అక్కడ భార్య లేదు, ఇక్కడ ఎదురుకుంటా మనోరాలు కనిపిస్తుంది. అసలు 1 week నుంచి ఆ అమ్మాయి మీద లైంగిక వేధులు గురి చేస్తున్నా కానీ తల్లికి తెలియలేదు. అంటే ఈ వేళ పసిపిల్లలు బలైపోతున్నారు. పక్క వాళ్ళదైనా మేనమామైనా లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా అందరి పక్క వాళ్ళైనా కదా, తండ్రి కూడా అసలు ఆయన ఇలా అయిపోయింది. అంటే పిల్లల పట్ల ఒక సున్నితత్వం అనేది మొత్తం దెబ్బతిన్నది మనకు. అంటే పిల్లలు ఒక కమోడిటీస్ గా మారిపోయారు. పిల్లలు అన్న వాళ్ళు ఉంటే తల్లిదండ్రులు వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి, ఐఐటి కొట్టాలి, ఐఐటి చదివితేనే మా పిల్లలు చూస్తున్నారు, మా పిల్లలు కాదు మిగిలిన వాళ్ళకి ఆబ్జెక్ట్స్. అయితే పిల్లలు అన్న వాళ్ళ పట్ల సున్నితత్వం అనేది మొత్తం సమాజంలోనే పోయింది అనిపిస్తుంది. వాళ్ళ మనం నిజానికి ఇంత మాట్లాడే మనం ఎంతమంది రోడ్డు మీద ఒక పాపో బాబో ఏడుస్తుంటే ఆగి చూస్తున్నాం మనం. అది ఐ థింక్ మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయటమే కాదు, మనలో కూడా ఆ సున్నితత్వం ఎంత ఉందనేది ఐ థింక్ మన చిన్నప్పుడు మనం అలా ఏడిస్తే ఎవరైనా వదిలేసేవాళ్ళు కాదు. నిజానికి వాళ్ళ వదిలేస్తున్నారు, ఎవరైనా కనిపిస్తే ఎక్కడైనా సరే తీసుకెళ్ళి దింపేవాళ్ళం. రైట్. సో ఐ థింక్ అందరం కలిసి పెద్ద తప్పు చేస్తున్నామని అనిపిస్తుంది. లెట్స్ హోప్ వి ఆల్ స్టార్ట్ కరెక్టింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ పద్మ గారు. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. రేపు మరంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు Vanitha TV. సమస్యల్లో ఉన్న మహిళలు సంప్రదించాల్సిన చిరునామా వనిత హెల్ప్ లైన్, కేర్ ఆఫ్ వనితా టీవీ, రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నెంబర్ 564-A-19-3, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఇమెయిల్ ఐడి vanithahelpline@gmail.com కు మెయిల్ చేయగలరు.